వెల్కమ్ బ్యాక్. అత్యంత హోరాహోరీగా జరిగిన 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ మనం చూస్తున్నాం. ఆ రిజల్ట్ ఎలా ఉన్నాయనేది తమిళనాడులో డిఎంకే, కేరళలో యూడిఎఫ్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ గెలుపు ఖాయమని అన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఒక్క బెంగాల్లో మాత్రం పీ మార్క్యూ, మ్యాట్రిజ్, చాణక్య స్ట్రాటజీస్ మాత్రం బీజేపీ వైపు, ఒక పీపుల్స్ పల్స్ అండ్ జన్మత్ పోల్స్ మాత్రం టీఎంసీ వైపు మొగ్గు చూపుతున్నాయి. మరి చూడాలి, ఇవైతే ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ కావు, బట్ మే 4న జరిగే ఫలితాల్లో ఎలా ఉంటాయి చూడాలి. మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకురాలు సుహాసిని ఆనంద్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సుహాసిని గారు. సుహాసిని గారు, ఏంటి బీజేపీ అసలు పశ్చిమ బెంగాల్లో చూసుకుంటే బీజేపీకే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వే ఫలితాలు చూపిస్తున్నాయి. విభిన్న సర్వే ఫలితాల గురించి ఏమంటారంటే, ఇప్పుడు అక్కడ ఓట్ పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ప్రభుత్వాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇది ఓట్ పర్సెంటేజ్ అదంతా డెఫినెట్లీ అది కూడా కన్సిడర్ చేయాల్సిన పాయింటే. అది మనం పక్కన పెడితే అసలు ఈ 5 సంవత్సరాలే కాదు, గత 15 సంవత్సరాలుగా అక్కడ ఉన్న పల్స్ ఏంటి అన్నది చూస్తే ఫియర్, ఒక్కటే భయంతో బతికారు. ఇన్ఫిల్ట్రేటర్స్, చొరబాటుదారులు ఏ విధంగా వచ్చారు, దేనికి ఇక్కడ ఎస్ఐఆర్ లోనే అన్ని లక్షల ఫేక్ ఓట్స్ ఉన్నాయి అంటే ఎంత దారుణమైన పరిస్థితులు వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి అన్నది అందరూ, మన దేశం మొత్తం చర్చించుకునే అంశంగా మారిపోవడం మనందరికీ తెలుసు. సో ఇక్కడ ఏంటంటే, ఏదైతే సిండికేట్ రాజ్ 15 సంవత్సరాలుగా చేసిందో దానిపైన ఇప్పుడు ఒక ట్రస్ట్, ఒక బిలీఫ్. ఎందుకంటే మోదీ గారి ప్రభుత్వం వస్తేనే వాళ్ళకు ఒక రక్షణ, ఒక మహిళలకి రక్షణ, అందులో క్రైమ్ రేట్ బాగా పెరిగిపోతున్న టైంలో అక్కడ ఒక రక్షణ. ఇది కేవలం మనం చెప్పడం మాత్రమే కాదు, ఇది మనం కనుక గమనించినట్లయితే ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లోనే మమతా దీది కరెక్ట్ గా ఆవిడ ఫ్రస్ట్రేషన్, గతంలో చూసినట్టయితే కేలా హోబే అని అన్న ఆవిడే ఈసారి ఏమీ లేదు. సో డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి వికాస్ హోబే, డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ దేర్. అంతేకాదు ఆమె తీసుకొచ్చిన ఎటువంటి లీడర్స్ ని క్యాంపెయినింగ్ కి తీసుకొచ్చారు, ఆర్ కరప్ట్ లీడర్స్, తేజస్వి యాదవ్ కానీ, అటు కేజ్రీవాల్ కానీ, ఇటు అఖిలేష్ యాదవ్. సో అదొకటి. తర్వాత ఇంకొకటి కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ క్యాంపెయినింగ్ జరిగినప్పుడు స్టేజ్ మీద నుంచి ఫ్రస్ట్రేషన్ తో ఆవిడ దిగి వెళ్ళిపోవడం. అంటే కొంత దూరంలో సువేందు అధికారి తన సొంత కాన్స్టిట్యుయెన్సీలో చేస్తున్నారు అని చెప్పేసి కోపం వచ్చి, ఫ్రస్ట్రేషన్ వచ్చి దిగిపోవడం. అంటే ఆల్రెడీ కొన్ని ముందే తెలిసిపోతాయి కొన్ని సూచనలు. అంటే ప్రజలు ఒకటి ఖచ్చితంగా మార్పు రావాలి అని డిసైడ్ చేసుకోవడం, ప్రజల్లో మనకి ఆ చేంజ్ కావాలి అన్న ఒక తాపత్రయం, ఉత్సాహం, ఆ కాంక్ష ప్రజల్లో కనిపించిందండి. సో 100% ఇది మోదీ గ్యారంటీకి ఉన్న ఒక గ్యారంటీ. ఏ పల్స్, ఇందులో పల్స్ ఆఫ్ కోర్స్ ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని చాలా వరకు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాయి. ఒకటో రెండో చెప్పకపోయినా మేమే చెప్తున్నాము 100%. ఎందుకంటే ఏదైతే పీస్ మంచి జరగాలి, వెస్ట్ బెంగాల్ లో ఉన్న ప్రజల యొక్క క్షేమం కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ అందరూ కూడా అది 100% భారతీయ జనతా పార్టీ లెడ్ గవర్నమెంట్, ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే అది సాధ్యమని ప్రజలకి ఒకటి అవగాహన అవ్వడం. అస్సాం కూడా చూస్తే ఆల్రెడీ, అంటే నేను జస్ట్ ఓవరాల్ గా చెప్తున్నాను, ఆల్రెడీ 2 స్టేట్స్ లో ఎప్పుడైతే ఎన్డీఏ ఉందో అది మళ్ళీ రీట్రేట్ చేస్తున్నాం, పుదుచ్చేరి అండ్ అస్సాం. ఎందుకు? అక్కడ చేస్తున్న ఒక అభివృద్ధి ప్రజలు సంతోషంగా ఉన్నారు, మళ్ళీ ఇదే ప్రభుత్వం కావాలి అని కోరుకున్నారు. సో అది ఒక పెద్ద అచీవ్మెంట్ మాకు ఉన్నది. మేము మళ్ళీ మేమే కావాలి అని కోరుకోవడం 2 స్టేట్స్ లో అన్నది ఒక పెద్ద అచీవ్మెంట్. అయితే వెస్ట్ బెంగాల్ లో మేము పెద్ద ఎత్తున రాబోతున్నాం. అంతేకాదు తమిళనాడులో ద మోస్ట్, ఒక ఎంత పెరుగుతోందంటే మా ఒక సీట్ శాతం ఈసారి భారతీయ జనతా పార్టీకి అక్కడ ఏఐఏడిఎంకే అలయన్స్ లో 27 స్థానాలు మాత్రమే ఇవ్వడం జరిగింది. చాలా వరకు భారతీయ జనతా పార్టీ సీట్స్ లో మేము నెగ్గబోతున్నాము. సో అక్కడ కూడా ఓటు శాతం పెరగబోతోంది. అండ్ కేరళలో ఈజ్ ఏ బెస్ట్ ఆల్టర్నేటివ్ గా కూడా అక్కడ బీజేపీ ఎదుగుతుంది. తమిళనాడులో కూడా మీరు ప్రచారంలో పాల్గొన్నారు సుహాసిని గారు. అసలు ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఆ ప్రజల పల్స్ చూస్తే మీకు ఏమనిపించింది?
అదే కరెక్ట్. నేను తమిళనాడులో 40 days ప్రవాస్ అక్కడే ఉండి ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా కూడా ఉండడం జరిగిందండి. అదంతా రూరల్ బెల్ట్, రాధాపురం అని తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ లో. అది అందులో 45 విలేజ్ పంచాయత్స్ అండ్ 3 టౌన్ పంచాయత్స్ ఉన్నాయి. అక్కడ ఎవరిది అంటే ఆ కాన్స్టిట్యుయెన్సీ, అక్కడ గతంలో నెగ్గినతను తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ అప్పావు. ఆ అప్పావు గతంలో ఇండిపెండెంట్ గాను, ఇంకో పార్టీలోను, ఆ తర్వాత డిఎంకేలోను ఇలా వరుసగా 4 సార్లు ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేసి అక్కడ పరిస్థితులకి విసిగిపోయి జనాలు అక్కడ కల్ క్వారీ అంటారు, అక్కడ క్వారీయింగ్ చేస్తూ పెద్ద పెద్ద అగాధంలాగా పెద్ద పెద్ద పిట్స్ డగ్ చేసేసి అక్కడి నుంచి క్వారీయింగ్ ఇల్లీగల్ గా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం. దానివల్ల ఆ వాటర్ బెడ్ అసలు అక్కడ ఎవ్వరికీ కూడా బోర్ వేస్తే అందనంత దూరంలో నీళ్లు కూడా దొరకక నీటి ఇబ్బందులు పాలవుతున్నది ప్రత్యక్ష సాక్ష్యం. నేనే చూశాను అక్కడ ఉండి. అసలు తాగడానికి నీళ్లు లేవు. ఆడపిల్ల బయటికి వెళ్తే ఒక క్రైమ్, ఇంటికి భద్రతగా ఇంటికి వస్తుంది అన్నది 100% గ్యారంటీ లేదు. ఇది కాకుండా దీనికి తోడు గాంజా డ్రగ్స్ అండి, విపరీతమైన డ్రగ్స్. సో ఖచ్చితంగా మార్పు రావాలి మేడం. మా ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు ఈసారి బీజేపీ, మాకు ఏఐఏడిఎంకే రావాలి అని చెప్పి వాళ్ళు, అందులోనూ అక్కడ బీజేపీ ఎప్పుడైతే తామరై చిహ్నం, నమ్మదు చిహ్నం తామరై అని వాళ్ళందరూ కూడా బాగా పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తూ 100% అక్కడ కమలం వికసించాలి అని చెప్పి చూసిన తర్వాత మీరు నోట్ చేసుకోవచ్చు ఎంత కాంపిటేటివ్ గా. అందులో ఒక మేరు శిఖరంతో వేల కోట్లు ఎంత దండుకున్నాడో ఆ అప్పావు అనే అతను. అసలు 4 సార్లుగా అక్కడ వచ్చి కూడా కొంచెం కూడా డెవలప్మెంట్ లేదు. మేము ఒకటే చెప్పాం, పక్క రాష్ట్రాలకు వచ్చి చూస్తే ఒకటి అర్థమవుతుంది. అదే కాకుండా వాళ్ళు ఇంకొకటి కూడా రియలైజ్ అయ్యారు, ఇంతవరకు తమిళనాడులో ఈ డిఎంకేని ఖచ్చితంగా తరివేయాలి. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్స్ లో తమిళనాడుకు సంబంధించినంత వరకు ఖచ్చితంగా మార్పు మేజర్ గా మారబోతోందండి. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళంతా సనాతని పట్ల గౌరవం పెరగడము, అంతేకాదు తమిళనాడులో ఇంకొక మేజర్ చేంజ్ ఏంటంటే ఇంతవరకు తమిళ భాష మాత్రమే ఉండాలి, వేరే భాషలు ఉండకూడదు అని ఏదైతే డిఎంకే లాంటి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి చాలా బాధపడుతూ వాళ్ళు తప్పు చేశారు, మాకు తమిళం తప్ప వేరే భాష రాకుండా చేశారు ఈ ప్రభుత్వం, కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము గెంటేయాలి, మార్పు రావాలి అన్న ఒక కాంక్ష ప్రజల్లో మేము చూసాం. కాబట్టి యాజ్ ఫార్ యాజ్ ద ఎగ్జిట్ పోల్స్ ఆఫ్ తమిళనాడు ఇస్ కన్సర్న్, ఇంకా మంచి రిజల్ట్ అయితే భారతీయ జనతా పార్టీ లెడ్ ఏఐఏడిఎంకే మాత్రం వస్తుంది అని మా అంచనా. రైట్. అనలిస్ట్ కట్ట కార్తిక్ గారితో మనం మాట్లాడదాం. నమస్తే కార్తిక్ గారు. నమస్కారం అండి. కార్తిక్ గారు, ఏమంటారు 2021 ఎన్నికలతో పోల్చుకుంటే